ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర తన పవర్ ఏంటో చూపించినటువంటి హీరో కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్లని ఇచ్చినటువంటి హీరో జై మహిష్మతి అంటూ తన రాజసంతో పాన్ ఇండియానే శాసించిన హీరో వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ రెబల్ స్టార్ ఆర్ డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆఫ్ ప్రభాస్ కి స్వాగతం సుస్వాగతం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన విశ్వప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్ గా, అలాగే నార్త్ అంతా అనిల్ తడాని గారు దీన్ని మనకి అందించగా, మారుతి గారి సూపర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గా మన ముందుకు వస్తున్న తమన్ గారి ఫెంటాబ్యులస్ సాంగ్స్ అండ్ రీ రికార్డింగ్ తో, అలాగే మనకి కార్తిక్ గారు బ్యూటిఫుల్ కెమెరా వర్క్ చేయగా, కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ తో, రాజీవన్ గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేసి, మాళవిక మోహనన్, రిధి కుమార్ అండ్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా, ఒక పక్కన ద వెరీ మ్యాచో సంజయ్ దత్ గారు, బొమ్మన్ ఇరానీ గారు, యోగి బాబు గారు, జరీనా వహాబ్ గారు, ఇంతమంది తారాగణంతో మన డార్లింగ్ రెబల్ స్టార్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ప్రభాస్ గారి రాజా సాబ్ కోసం మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అయిపోయింది కదా మన డార్లింగ్ని కలిసి మనం వెయిట్ చేస్తున్నాం కదా. ఇప్పుడే అందింది, బయలుదేరారంట అక్కడి నుంచి, మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. సో ఈ రోజు మాత్రం పండగ చేసుకుందాం అంతే. నేను కూడా కల్కి అప్పుడు కలిశాను, మళ్ళీ ఇవాళ కలవడానికి రెడీగా ఉన్నాను. సో శ్రేయస్ ఫార్చ్యూన్ సిటీ proudly presents the pre-release event of Raja Saab, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Shreyas Utsav, Feelings India Instant Noodles. Our jewelry partners are Vega Jewelers, Telangana, Andhra Pradesh and United States of America. Our health partners are Mr. Yodha Diagnostics, Medicine, also the Fetal Med and DNA Decoder, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Khammam. The music is on T-Series and our food partners are the Bhadrachalam Cafe. An event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company అని అంటూ ఉండగానే ఇక్కడ మా శ్రేయస్ శ్రీనివాస్ గారు పూజ కూడా చేసేస్తూ ఉన్నారు. ప్రతి ఈవెంట్ దిగ్విజయంగా జరగాలి అని, మీరందరూ ఇళ్ళకి జాగ్రత్తగా చేరుకోవాలి అని. ఓకే, ఆ భువనేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో కార్యక్రమం అంతా సజావుగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే, సో మై డియరెస్ట్ ఫ్యాన్స్, ఈరోజు మీరు డైలాగుల వర్షం కురిపించబోతున్నారు. అలాగే మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా అడగబోతున్నారు. ప్రభాస్ గారిని రెడీయా? సినిమాని ఇంతగా ప్రేమించేటువంటి మీకు, అలాగే ప్రభాస్ గారిని ఇంతగా ప్రేమించేటువంటి మీకు, మాకు అందరికీ కలిపి ఒక్కసారి మనము మారుతి గారికి ముందుగా ఒక వేసుకుందాం. మారుతి గారు ఇక్కడే ఉన్నారు, మా డైరెక్టర్ మారుతి గారు. చాలా రోజుల నుంచి ప్రభాస్ గారిని ఆఫ్టర్ మన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి సినిమాల తర్వాత ఇలాంటి ఒక సినిమాలో చూడాలని వెయిట్ చేస్తూ ఉన్న ఆడియన్స్ అందరికీ కనుల పండగ. మరి ముందుగా ఇవాళ ఈవెంట్ని టీజర్తో మొదలు పెట్టేద్దాము. లెట్స్ హ్యావ్ ది టీజర్ ఆఫ్ రాజా సాబ్ ప్లీజ్. తాత వైర్ కొరికాడేమో చూడండి రా బయట. జనరలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము చెప్తూ ఉంటాము, అక్కడ వైర్ పడిపోతుంది, ఇక్కడ లైట్ పడిపోతుంది, అక్కడ కెమెరా మీద పడకండి అని. ఎప్పుడు భయపెట్టేటువంటి ప్రభాస్ గారు ఈసారి టీజర్లో భయపడుతున్నాడంటే ఆ తర్వాత భయపెట్టడానికేగా
ఎస్, అమ్మాయిలందరూ మనసుల్లోనూ మన డార్లింగ్ తన పర్ఫెక్షన్తో అదరగొట్టేటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ బయట మాత్రం చాలా నిశ్శబ్దంగా కనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీద ఒక్కసారి కనబడితే సెన్సేషనే. సో ప్రభాస్ని అమితంగా ప్రేమించేటువంటి డైహార్డ్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్, మీ అందరి కోసం ఒక స్పెషల్ ట్రీట్ వీడియో రాబోతుంది. బట్ బిఫోర్ దాట్, Shreyas Future City proudly presents the pre-release event of Raja Saab, and our photography partners are Villaat Photography, reel partners are Flash Shoot. Special thanks to them. And fans mikosam okkasari vintage Prabhas mashup video chusedama. Let's have the video please. రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్ గానే ఉంటాడు, లేదు రెబల్ ని కల్పిస్తాడు. ఈ రెబల్ ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనంద. కమింగ్ అప్లో ఇది రాబోతుంది అని మా వాళ్ళు చిన్న ప్రోమో వేశారు. మరి కొద్దిసేపట్లో ఇది వస్తుంది, కానీ దీనికన్నా ముందు ఇంకొకటి రెడీగా ఉంది. జస్ట్ ఒక ప్రోమో లాగా మీకు ఒక చిన్న మచ్చుక్కి కొంచెం అలా చూపించాం, కానీ మరికొద్ది సేపట్లో మనకి యాక్చువల్ వింటేజ్ ప్రభాస్ గారి మ్యాషప్ వీడియో రాబోతుంది. అండ్ నేను అటు రాబోతున్నాను. డైలాగులతో మీరు రెడీగా ఉన్నారా? క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారా? ఓకే, బట్ బిఫోర్ దాట్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ మా స్పాన్సర్స్ అందరికీ కూడా తెలియజెప్తున్నాము. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రాజా సాబ్, రిలీజింగ్ ఆన్ January 9th. పండగ మనకి ముందుగానే వచ్చేస్తుంది. పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, శ్రేయస్ ఉత్సవ్ అండ్ ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్. Our jewelry partners are Vega Jewelers, and our health partners are Mr. Yodha. And also special thanks to our food partners, that is Bhadrachalam Cafe. Music is on T-Series, and our event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. టీజర్ చూసాము, ఒక్కసారి ట్రైలర్లో కూడా తొంగి చూద్దామా? ద ట్రైలర్ ఆఫ్ రాజా సాబ్ ప్లీజ్. సూపర్ ట్రైలర్ ఆఫ్ రాజా సాబ్ చూసాము. అండ్ ఇందాక చెప్పిన విధంగానే మన ఫ్యాన్స్ డైలాగ్స్ చెప్పడానికి రెడీగా ఉండేటువంటి ద ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఎస్, హలో భయ్యా, బాగున్నారా? మీ పేరేంటి? చరణ్. చరణ్. చరణ్ సిద్ధార్థ్. చరణ్, నీకు ప్రభాస్ గారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటి? ఛత్రపతి. ఛత్రపతి, కమ్ ఆన్, వాట్ అ సూపర్ కాంబినేషన్. మరి నువ్వు నిజమైన ఫ్యాన్ అయితే ఇప్పుడు ఛత్రపతి సినిమాలో నుంచి ఒక డైలాగ్ చెప్పబోతున్నావు. రెడీ? 1 2 3 యాక్షన్. వాడిపోతే వీడు, వీడిపోయిన తర్వాత వీడు, వాడి తర్వాత నీ అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరితో వచ్చిన, దౌర్జన్యంతో వచ్చిన, గూండాగిరితో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పూటకో 7 చొప్పున పోర్టుకి బలవుతాయి. రక్తం. పర్వాలేదు, చాలా సూపర్ గా చెప్పావు. మొన్ననే మనం క్రిస్మస్ కి ఒక స్పెషల్ గ్లిమ్స్ కూడా లాంచ్ చేశారు. అందులో శాంటా క్లాస్ ని చూసాం కదా. ఇదిగో నీ కోసం కూడా, ఇదిగో తీసుకో. ఇది నీకు కాదు, నీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వు. ఓకే, కూర్చో. ఓకే, నెక్స్ట్ మొగల్తూర్ అంట. ఓకే, ఇక్కడ. ఓకే, రెడీ, కమింగ్ హియర్, కమింగ్. కెమెరా ప్లీజ్ క్యాప్చర్ దిస్. భయ్యా ఆప్ ఇధర్ आओ, तुम इधर आओ भैया. నమస్కారం, మీ పేరు? మనోజ్ వర్మ. ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం. ఓకే,
సరే ఇప్పుడు మీకు ప్రభాస్ గారి సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏది? బుజ్జిగాడు తమిళ డైలాగ్ చెప్తాం. బుజ్జిగాడు తమిళ డైలాగ్ చెప్తారా? ఓకే రెడీ. ఏరా పుట్టి నగర్ పుడిస్ గడియాదు ఆనా నగర్ పుడిస్ గడియాదు తెర తెర వాసన పొడికిడాన్ని తమిళ అండ్ తెలుగు అండ్ డల్లింగ్ ప్రభాసం చూడడం కోసం అంతే. అంతే డార్లింగ్స్. ఇలా ఒక్కొక్కరిని కదిపితే అసలు మొత్తం డైలాగులన్నీ టకటగా చెప్పేసేలా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషం. ఎస్ ఎవరు 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 ఎక్కడ? జరుగు ఒక్క నిమిషం. ఎస్ హూ ఇస్ దట్? ఓ ఒక్కసారి జరగండి, కొంచెం అటువైపు కూడా వెళ్ళేసి వచ్చేస్తాం. ఓకేనా? వెరీ గుడ్. మొగల్తూర్. మీ పేరు? నా పేరు అజిత్ రాజ్ అండి. ఓకే అజిత్ రాజ్, ఆధార్ కార్డు ఇవ్వు తర్వాత. ఓకే ఎక్కడ నాన్న? ఇట్రా కమ్యర్. పాపను ఒకసారి అలా పైకెత్తండి. అమ్మ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు జాగ్రత్త. ఓకే ఎస్. నీ పేరేంటి? వివిక్ష. ఓకే నీకు కూడా ప్రభాస్ అంటే ఇష్టమా? ఓకే డైలాగ్ చెప్తావా? ఏ సినిమాలో నుంచి? మిర్చి. యే వి ఆల్ లవ్ మిర్చి. చెప్పు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. కట్అవుట్ చేసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. సూపర్. అండ్ ఇంకా ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా హై కాబట్టి మనం అందరినీ కవర్ చేస్తూ ఉన్నాము. మీ పేరు? శ్రేయా మ్యామ్. We love you so much. Love you too. ఓకే ప్రభాస్ అంటే ఏ సినిమా మీకు ఇష్టం బాగా? డార్లింగ్. అందుకనే ఆయన డార్లింగ్ అవడమే కాకుండా అందరినీ కూడా ఆయన డార్లింగ్ అనే పిలుస్తాడు. చెప్పండి. And first of all, I love Prabhas so much. I really love him. And రాధేశ్యాం నుంచి చెప్తాను. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? నాతో ప్రేమలో పడితే చస్తావు. థ్యాంక్స్ అమ్మా, నన్ను చూసేదో తిట్టినట్టుంది. బాగుంది. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని. చదువుకుంటున్నావా? ఓకే ఇప్పుడు ప్రభాస్ సడన్గా నీ ముందరకు వస్తే నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు? I love him. I love you. Will you stay with me? Will you stay with me అంట. అసలే మా వాడికి చాలా మొహమాటం, సిగ్గు కూడా. ఎస్ హీఈస్ కమింగ్ వెరీ సూన్. ఎస్ మీ పేరు? దివ్య. దివ్య అండ్ వర్ష. ఎందుకు మీకు ప్రభాస్ అంటే అంత ఇష్టం? ఆ కట్అవుట్ చూసి ఎవరన్నా ఇష్టపడకుండా ఉంటారా? 6 అడుగులు అంతగాడు కదా మరి ఇష్టం. ఓకే మీకు ఏ సినిమా అంటే ఇష్టం? బుజ్జిగాడు. డైలాగ్ చెప్తారా? టిప్పర్ లారీ స్కూటర్ గుద్దితే ఎలా ఉంటది తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే. సూపర్. ఓకే నువ్వు చెప్తావా? నా ఫేవరెట్ మూవీ మిర్చి. వీలైతే ప్రేమిద్దాం డోంట్. పోయేదే మంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. రండి. కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మనకి జనవరి 9th రాజా సాబ్ వచ్చేస్తూ ఉన్నారు. అండ్ రాజా సాబ్ సినిమాలో మనం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఒక హారర్ కామెడీ చూడబోతూ ఉన్నాము. అండ్ హియర్ వి హ్యావ్ అనదర్ ఫ్యాన్. మీ పేరు? నా పేరు వీరాంజీ అండి. మాది పిఠాపురం. ఓకే చెప్పండి. ప్రభాస్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? సాహో. డైలాగ్. గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అరే మర్చిపోయాను, ఇదిగో శాంటా క్లాస్ గారు కొంచెం అందరికీ చాక్లెట్లు ఇచ్చేస్తూ ఉండరా ప్లీజ్? ఇదిగో ఇక్కడ ఈ అమ్మాయిలు ఇద్దరికి, ఇదిగో ఈ అమ్మాయికి, ఎస్ వీళ్ళందరికీ కూడా ఇచ్చేయండి. ఈ పాపకి ఇవ్వలేదు శాంటా క్లాస్ గారు. ఇచ్చారా? ఇదిగోండి ఇచ్చానండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మనకి రాజా సాబ్ కంటెంట్ ఒక్కొక్కటి రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఉండేటువంటి యాంటిసిపేషన్ ఎలా పెరిగిపోయిందో బాగా తెలుసు. ఓకే అయితే ఒక్కసారి అరే లాగొద్దు, నా ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్లీజ్ జరగండి. ఓకే సో ఓకే ఇది నేనే బిర్యానీ ఇచ్చాను తనకి. ఎవరైనా ఒక్క నిమిషం. సో ఈరోజు మనకి మాట్లాడడానికి ఇంకా చాలా మంది గెస్ట్లు వచ్చారు. ఆ గెస్ట్లో సినిమాలో చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. వారిలో నుంచి కొంతమందితో ఇప్పుడు మాట్లాడిద్దాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ మహేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్.
రంగస్థలం మహేష్ గారు. ఒక్క నిమిషం పాటు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఈస్ గోయింగ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. నెక్స్ట్ యశివో నామరూపాభ్యం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం. ఓకే, అంతా మంచి జరగాలి. ఎందుకంటే 2026 మనం కనపడబోయే ఫస్ట్ సినిమా ప్రభాస్ అన్నది. ఇంకా మీరు మన భీమవరం కుర్రోళ్ళు మారుతి సారు నాకు ఇందులో కనపడే అవకాశం ఇచ్చారు. ప్రభాస్ అన్న టీషర్ట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు పేమెంట్ ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమాలో మనం ఒక షాట్లో కనపడినా మన జన్మధన్యం. సార్ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. సుమక్క చెప్పండి. అది కాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు ఒక నిమిషం పాటు. చెప్పండి, తెలుగులో చెప్పండి, నేను ఇంగ్లీష్ చెప్తా. ఓకే, నువ్వు కంప్లీట్ గా జస్ట్ మారుతి గారి గురించి ఒక 5 వాక్యాలు ఇంగ్లీష్ లో మాట్లాడు చాలు. ఇప్పుడు అనిల్ తడానీ గారు కూడా వచ్చారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు అనిల్ తడానీ గారు. హీస్ బీన్ సో సపోర్టివ్ ఆఫ్ ఆల్ అవర్ ఫిల్మ్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ హియర్ ఇన్ టాలీవుడ్ అండ్ టు బ్రింగ్ అ బిగ్ పాన్ ఇండియా మార్కెట్. హీ హెస్ సపోర్టెడ్ all the Telugu films so very well. Once again extending his wholehearted support for this film too. Anil Tadani sir, a very very hearty welcome to you. According to Freud psychology, infatuation is only an attraction between male and a female, and it is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often completely unwarranted emotion. This is called infatuation. Extraordinary person, Maruti sir, and also down to earth. Dharna Karna is our Prabhas Anna, and so many members to help him, and he is god of fans in Bhimavaram also and Pan India also. And next we have to eagerly waiting for our Pan India star Prabhas Anna, and He already started from his house. ఓకే, రోడ్లు He will మొత్తం come బ్లాక్, here in 30 minutes. రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయంట. ట్రాఫిక్ మొత్తం జామ్ ఆయన అయిపోతుందంట. వల్ల ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది కలగడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన ప్రశాంతంగా వచ్చేస్తారు. కట్అవుట్లు చూసి కొన్ని నమ్మేయాలి. డోట్. ఓకే, సో థ్యాంక్ యూ మహేష్. ఇందాక నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి నేను మాట్లాడమన్నది సైన్స్, కానీ నువ్వు కెమిస్ట్రీ మాట్లాడావు. సో 100కి నీకు 5 మార్కులు వచ్చాయి. కీప్ ఇట్ అప్ ప్లీజ్. శాంటా క్లాస్ దగ్గర నుంచి ఒక చాక్లెట్ తీసుకొని బయలుదేరు. నా మైక్ ఇచ్చేయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Vishwa Prasad gariki a very very hearty welcome and looking forward to this movie being a very very big blockbuster hit sir. And alage manaki ee cinema కంటెంట్ ఏదైతే రిలీజ్ అయ్యిందో ఐమాక్స్లో అలాగే విమల్ థియేటర్లో జరిగిన ఫ్యాన్స్ హంగామా ఏంటో ఒకసారి చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఓకే, సో ఫ్యాన్స్ చేసినటువంటి హంగామా చూశారు కదా. అండ్ అలాగే సినిమాలో one of the most beautiful heroines, Malavika Mohanan is here. Malavika, very very hearty welcome to you from all the fans. Tarani Peta lo chusamu, Master lo chusam, Tangalan lo chusam. We have loved you and all the fans love you. So waiting to see you in theaters on January 9th. This is our Malavika Mohanan. అలాగే సినిమాలోని ఒక పాటని గట్టిగా దాచిపెట్టారు అని విన్నాము. మారుతి గారు ఆ ఒక్క సాంగ్ ఇంకా వదలలేదు, వదలబోతున్నారు మరికొద్ది రోజుల్లో. జస్ట్ లేదా ఇవాళే వదిలేస్తారు ఆ సాంగ్, నాకు తెలియదు. కానీ ఆ సాంగ్ రాసిన లిరిక్ రైటర్ మాత్రం ఇక్కడే ఉన్నారు మనతో పాటు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కాసర్ల శ్యామ్ గారు. కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అద్భుతమైనటువంటి పాటల్ని మన తెలుగు సాహిత్యానికి అందించినటువంటి లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారికి గట్టిగా ఒకసారి మీ అందరి చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము. అండ్ ఫైట్ మాస్టర్ సాల్మన్ మాస్టర్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ప్రభాస్ గారు ఉన్నారంటే ఫైట్స్ ఆ మాత్రం ఉండాలి డ్యూడ్. సాల్మన్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. హాయ్ రెబలియన్స్. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా బ్యాచిలర్ మన
డార్లింగ్, మనందరి డార్లింగ్ ప్రభాస్ అన్నకి నేను ఫస్ట్ టైం రాశాను ఈ చిత్రంలో. అది సర్ప్రైజ్ ప్యాకేజ్గా త్వరలో రిలీజ్ చేస్తారు పాట. ముగ్గురు హీరోయిన్లతో అందంగా అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఆ పాట ఈ చిత్రంలో రాబోతుంది. ఖచ్చితంగా థియేటర్లో మీరందరూ ఆ పాటకి డ్యాన్సులు చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నా. నాకు అటువంటి అద్భుతమైన పాటనిచ్చిన దర్శకులు మా మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ పాటను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మా సంగీత దర్శకులు తమ్మన్ గారికి, పాడిన గాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీతో పాటు నేను కూడా థియేటర్లో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నా. 9th రాజాసాబ్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్ గారు అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, అలాగే ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ రిద్ధి, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. సచ్ లవ్లీ, చార్మింగ్, టాలెంటెడ్ యాక్ట్రెస్ షీ ఇస్. January 9th థియేటర్స్లో అందరినీ కలుద్దాము. వందన గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రాజాసాబ్ పండగ జరుగుతుంది. ఫ్యాన్స్కి అయితే నిజమైన పండగ ఎప్పుడు అంటే ప్రభాస్ చేసినటువంటి సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ కలగలిపి ఒక్క మ్యాషప్ అలా పడింది అంటే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇందాక చిన్న బ్రేక్ వేసామా, ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేసేస్తున్నాము. వింటేజ్ ప్రభాస్ వీడియో చూడడానికి రెడీయా? ఓకే, సో ఆల్ ది darling Rebel Star Prabhas fans, here's the video for you. అసలు కడుపు నిండిపోయింది కంప్లీట్ గా ప్రభాస్ సినిమాలోని డాన్సులతో, పాటలతో, డైలాగులతో. అండ్ ఇందాక మనం అటు సైడ్ మన పాన్ ఇండియా ఫ్యాన్స్ ని కవర్ చేశాము, ఇప్పుడు ఇటు సైడ్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ని కవర్ చేయడానికి వచ్చాము. మీ పేరు? అక్క, నా పేరు శ్రీకాంత్ ఫ్రమ్ సూర్యాపేట్. ప్రభాస్ అన్న డై హార్ట్ ఫ్యాన్. ఓకే, సో ఏ సినిమా అంటే నీకు బాగా ఇష్టం? అక్క, నాకు వచ్చేసి మిర్చి 20. ఒక్క నిమిషం వస్తుంది, ఒక్క లెక్క, మైక్ కూడా రెండో లెక్క. 1 2 3 4 5. ఓకే అక్క, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడు, రాజాసాబ్ వచ్చాడని చెప్పు. చెప్పా. ఓకే, ఇదిగో ఇదిగో. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదా? అయ్యా, కూడా లేదు, నాకు లేదు అక్క గర్ల్ ఫ్రెండ్. అంటే ప్రభాస్ గారు పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు కూడా చేసుకోవా? ప్రభాస్ అన్న పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్ళే చేసుకోను అక్క. ప్రభాస్ గారు ఇది విన్నారా? ఇంత ప్రభావితం చేస్తున్నారు. రాజీవ్ అనుకోలేదు ఈ మాట, లేకపోతే నా పెళ్లి కూడా అయి ఉండేది కాదు. నేనే కాదక్క, ఏ ఫ్యాన్స్ చేసుకుని అంటున్నారు పెళ్లి ప్రభాస్ అన్న చేసుకునేది అక్క. ఓకే, ఎవరు నెక్స్ట్? ఇట్రా అమ్మా, ఇట్రా. హాయ్, నీ పేరు? లలిత. లలిత, చెప్పు లలిత, నీకు ఏ సినిమా అంటే ఇష్టం? మిర్చి. మిర్చి. ఓకే, మిర్చిలోనే ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఐ లవ్ యూ ప్రభాస్, లవ్ ఫ్రమ్ భీమవరం. లవ్ ఫ్రమ్ ఆల్ ఇండియా, లవ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వెయిటింగ్ ఫర్ యూ ప్రభాస్. ఎక్కడ రీచ్ అయ్యారు? ఓకే, జస్ట్ లక్డీ కపుల్ దాటారు. ఓకే, హీఈస్ ఆన్ ద వే. ఒక నిమిషం. ఎస్, నీ పేరు? సుప్రియ. సుప్రియ, డైలాగ్ చెప్తున్నావా, పాట పాడుతున్నావా? బాహుబలి డైలాగ్. ఓకే, బాహుబలి. రెడీ రెడీ. నువ్వు పక్కన ఉంటే నన్ను ఎవరు చంపలేరు మామ. బా, సాఫ్ట్ గా చెప్పిందో పాప అసలు. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం, చాక్లెట్ లేవి శాంటా క్లాస్. ఇదిగో అమ్మా, కొంచెం కరిగిపోయింది డైలాగ్. ఓకే, ఒక్క నిమిషం. మేడం, డై హార్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ భీమవరం. సో నేను ఇప్పుడు మిర్చి సినిమాలో డైలాగ్ చెప్తున్నాను. కత్తి వాటం మొదలు పెడితే మా ప్రభాస్ కన్నా బాగా ఎవడో ఓడలేడు. బై బర్త్ ప్రభాస్ ఫ్యాన్, టిల్ డెత్ ప్రభాస్ ఫ్యాన్. రాజులకే రాజు, రాజులకే రాజు. ఆడవుడు ఈడవుడు, ఆడవుడు ఈడవుడు, ప్రభాస్ అన్నకి ఎదురవుడు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాన్ కూడా ఉన్నారు. ఎస్, మీ పేరు? బాలకృష్ణ. ఓకే, చెప్పు బాలకృష్ణ.
యా యాక్చువల్లీ ఐఎమ్ డయర్ ఫ్యాన్ ఆఫ్ ఫర్ ప్రభాస్. సో ఒక్క అవకాశం ఇస్తావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా. గుండెలు మొత్తం నిండిపోతున్నాయి ఈ ప్రేమతో. ప్రభాస్ కి తన డైలాగ్ డెలివరీకి, డాన్స్ కి, అన్నిటికీ ఫ్యాన్స్ ఉన్నారు. దానికన్నా మించి తను చేసేటువంటి సోషల్ సర్వీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. పైగా చేసినటువంటి విషయాన్ని ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ప్రభాస్ రెబెల్ స్టార్. ఓకే, ఇలా రండి. ఓకే, ఎస్, మీ పేరు? లక్ష్మి గారు డైలాగ్ చెప్తున్నారా? పాట పాడతారా? నన్ను కలుద్దామని వచ్చారా? వెరీ గుడ్. అమ్మా నా ఫోటో ఒకటి ఇవ్వు. ఓకే, సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ స్పాన్సర్స్. స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఫ్యాన్స్ ఆఫ్ ప్రభాస్, వి ఆర్ రెడీ ఫర్ రాజా సాబ్. బాబా అసలు మొత్తం కడుపు నిండిపోయింది అబ్బా, మనసు నిండిపోయింది ఇవాళ ఈ ఎనర్జీ చూసేసి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ స్పాన్సర్స్ శ్రేయస్ ఫ్యూచర్ సిటీ. Shreyas Future City proudly presents the pre-release event of Raja Saab, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreyas Corporate Club, Shreyas Utsav, Shreyas Impact Foundation. Our jewelry partners are Vega Jewelers, and alage our health partners are Mr. Yodha. Our food partners are Bhadrachalam Cafe, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Ika ee cinemalo, hey, Riddhi is here, Nidhi is also here. Papalake papa, ma cute papa, Nidhi papa, a very very hearty welcome to you, Nidhi. So Nidhi, Riddhi and Malavika Mohan looking forward to seeing all three of you all in the movie. వెయిట్ చేస్తున్నాము. ప్రభాస్ గారి కోసం ఎంత వెయిట్ చేస్తున్నాము, అలాగే మీ క్యారెక్టర్స్ కోసం, మీ క్యారెక్టరైజేషన్స్ కోసం కూడా మేము అంతే ఎదురు చూస్తున్నాము. January 9th ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ ఫీస్ట్. దానితో పాటుగానే మనకి ఎస్టర్డేస్ హీరోయిన్ జరీనా వహాబ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడకి a very hearty welcome తెలియచెప్తున్నాము. She has inspired so many women to come to films. ఆవిడ చేసినటువంటి మూవీస్, క్యారెక్టరైజేషన్స్ ఎప్పుడు చిరస్మరణీయమే. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము జరీనా వహాబ్ గారిని టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మేడం. అండ్ అలాగే మీరు స్టేజ్ చూస్తున్నట్టయితే ఈ ఆహ్లాదకరమైన సాయం సంధ్య వేళ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మరికొద్ది సేపట్లో మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు రాబోతున్నారు. సహనా కలలో నిన్నే చూసానా, సహనా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా, తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా, ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక తిదులిక చూసా. You have been a great inspiration, ma'am. You've been a great inspiration for a woman to be in movies since so many years and with such consistency. మీరు చేసినటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్కి అండ్ అలాగే ఈ సినిమాలో కూడా మిమ్మల్ని మేము చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ ప్రేమతో నమస్కారం. నేను నియర్లీ 40 years నుంచి ఫిల్మ్స్లో పనిచేస్తున్నాను. ఇది తెలుగులో నాకు మంచి అవకాశం ఇచ్చారు పీపుల్స్ మీడియా వాళ్ళు, మన డైరెక్టర్ గారు మారుతి గారు. ప్రభాస్ గారితో చాలా పనిచేశాను ఇందులో. నాకు ఈ స్టార్ కాస్ట్ వీళ్ళందరూ నాకు చాలా సహాయం చేశారు. దానికి నా తరపు నుంచి చాలా థ్యాంక్స్. జరీనా గారు, వన్ మూమెంట్ దట్ యూ షేర్డ్ విత్ ప్రభాస్ గారు, ఏదైనా ఫ్యాన్స్ అందరూ వినడానికి చాలా ఉత్సుకతగా ఉన్నారు. ఎనీ వన్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఆన్ సెట్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్? నేను చాలా మందితో పనిచేశాను, కానీ ప్రభాస్ లాంటి మనిషి, ఆర్టిస్ట్, అంత మంచి మనిషి నేను ఇంతవరకు చూడలేదు. నా తరపు నుంచి చాలా ప్రభాస్ గారికి దీవెనలు. ఐ రియలీ లవ్ హిమ్ ఫ్రమ్ మై హార్ట్. Thank you so much. Thank you so much, Andy. Thank you very much. Let's see you in theaters on December 9th. Thank you very much. Yes.
nothing to hold also. Is it fine? Yeah, that's fine. Because your sari also you need to hold. Yeah. Thank you. गुड इवनिंग हैदराबाद. प्रभास सर की ये फैन फॉलोइंग सर, मैं हिंदी फिल्म इंडस्ट्री से हूं, मुंबई से. ये जो वेन्यू है, वेन्यू के जस्ट ऑपोजिट था मैं जब यहां पे आ रहा था मैं, और सिर्फ वो यू टर्न मारने में मुझे 1 घंटा लगा यहां पहुंचने में. क्या क्रेजी फैन फॉलोइंग है यार, मानना पड़ेगा. रियली सैल्यूट. इस प्रभास सर का फिल्म में रहना मतलब ऐसा लगता है कि जैसे एक रूम होता है ना, अंधेरा कमरा, उसमें लाइट जलती है और सारी चीजें हमको दिखने लगती है. तो जो हमारे जैसे एक्टर्स हैं जिन्होंने इस फिल्म में काम किया है, तो प्रभास सर जो है वो लाइट है, वो लाइट ऑन हुई तो सारे कैरेक्टर्स अपने आप में बड़े हो जाते हैं. और बड़ा मजा आया इस फिल्म में काम करके. मैं मारुति सर को, जो डायरेक्टर हैं हमारे, उनको थैंक यू बोलूंगा कि मुझे इस फिल्म में काम करने का उन्होंने मौका दिया. और हमारे प्रोड्यूसर जी विश्व प्रसाद जी, थैंक यू सो मच सर. और वाकई में ये आप लोगों का ये माहौल देख के मतलब बहुत ही मजा आ गया. मेरी यहाँ पे मैंने फिल्म की थी 2017 में, जो मेरी पहली फिल्म थी, तमिल एक फिल्म थी, थीरन आदिगरम ओंद्रू. वहां से मेरी शुरुआत हुई. और हैदराबाद जो है वो मेरे लिए बहुत ही स्पेशल है. मुझे यहाँ से काफी काम मिला. मैं सही बोलूं तो इसी इंडस्ट्री से मेरा घर चलता है, यहीं से मेरे सारे काम होते हैं. मेरा परिवार, हम सब यहीं के पैसे से सरवाइव कर रहे हैं. थैंक यू सो मच हैदराबाद. थैंक यू. Thank you so much, Rohit ji. It's Hyderabad, it's Andhra Pradesh, Telangana, all over India, all over the world. అక్క చెప్పు. మీరే చెప్పాలి తమ్ముడు. అక్క, ఇప్పుడే ప్రొడ్యూసర్ గారి ఐఫోన్లో రాజా సాబ్ ట్రైలర్ చూశాను నేను. అంటే రిలీజ్ ట్రైలరా? కొత్త ట్రైలరా? అక్క రిలీజ్ ట్రైలర్. ఆల్రెడీ ఒక ట్రైలర్ మేము ఇక్కడ చూసాము. రిలీజ్ ట్రైలర్ చూశాను అక్క నేను. Okay. చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంతకుముందు ప్రభాస్ అన్నతో నేను సలార్ యాక్ట్ చేశాను. ఆ సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ డబ్బింగ్ చెప్తూ బయటకు వచ్చి 2,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని ట్వీట్ చేశాను. దగ్గర రీచ్ అయ్యాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి ఫోన్లో రాజాసాబ్ ట్రైలర్ చూశాను. నో డౌట్, కన్ఫామ్గా రాసి పెట్టుకోండి. రండి, అట్లుంది ట్రైలర్ తమ్ముళ్ళు. విజువల్ ఫీస్ట్. మంచి మనసున్న మహారాజు మారుతి అన్న, మగుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి నిర్మించిన ఈ రాజాసాబ్ సంక్రాంతికి మీ అందరికీ గులాబ్ జాములు గలగల్లాడించకపోతే చెప్తున్నాను తమ్ముళ్ళు. అలాగే కోడిగుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్ అయితే జాగ్రత్త, రాసి పెట్టుకోండి. 100% ఈ సినిమా ఈ డయాస్ పై నుంచి 2,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు. ఓకేనా? మనం అందరూ కలిసి ఇస్తాం. సో అలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఈ రాజాసాబ్లో చేశాను. మిమ్మల్ని అందరినీ నా స్థాయి వరకు 100% నవ్విస్తాను.
ఎంతమంది కమెడియన్లు ఉన్న ఈ సినిమాలో సోలో పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న, ఓన్లీ వన్ కమెడియన్ ప్రభాస్ అన్న, రాసి పెట్టుకోండి. మంచి మనసున్న మహారాజు, ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేసే మహారాజు మా ప్రభాస్ అన్న. ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం. ఇటువంటి ప్రభాస్ అన్న మనం ఇంతవరకు చూడలేదు, చాలా రోజులు అయింది. నెక్స్ట్ 10 years కూడా ఇటువంటి ప్రభాస్ అన్న మనకు కనపడ్డు. దయచేసి మీరందరూ ఎవ్వరు కూడా మిస్ కాకూడదు. ఇంత అందంగా కనపడ్డు నెక్స్ట్ 10 years, ఇలా పూలు పట్టుకోవడం నెక్స్ట్ 10 years, ఇలా హీరోయిన్స్ రొమాన్స్ చేయడం నెక్స్ట్ 10 years. వచ్చే సినిమాలన్నీ వైలెన్స్ కాన్సెప్ట్ ఓరియంట్గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా మాత్రమే మనం అనుకున్న వింటేజ్ ప్రభాస్ అన్న చూస్తాం. కాబట్టి అందరూ సంక్రాంతికి మనం జెండా ఎగరేస్తున్నాం, ఓకేనా? వస్తున్నాడు తమ్ముడు ప్రభాస్ అన్న, వెరీ దగ్గరలో ఉన్నారు. మీరందరూ ప్రభాస్ అన్నం చూడడానికి వచ్చారు, మేము కూడా ప్రభాస్ అన్నం చూడడానికే వచ్చాం. సో తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని, గొప్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రోహిత్ గారు. థ్యాంక్ యూ. తన స్టైల్తో, తన స్వాగ్తో, తన మాస్ ఇమేజ్తో, తన కట్అవుట్తో ఎంతో మందిని ఫ్యాన్స్ని చేసుకున్నటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోసం ఒక ఫ్యాన్స్ మ్యాషప్ వీడియోని వేస్తున్నాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. మంచితనానికి మారు పేరు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వచ్చి అండగా నిలబడతారు. దట్స్ వై హీ ఇస్ ద డార్లింగ్ ఆఫ్ హార్ట్స్ అండ్ a rebel also to the true name. our rebel star ప్రభాస్ గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. బట్ బిఫోర్ దాట్, ఇంత భారీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వెళ్ళాలి అన్నా, ముందు పాన్ ఇండియా రీచ్ అవ్వాలి అన్నా అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. And Mr. Anil Tadani has always been very, very supportive of the Tollywood industry. We heartily request you to please come onto the stage, Mr. Anil Tadani ji, to speak a few words. The support you have been extending for this film is heartwarming, and requesting you to please. I know generally he doesn't speak, but on request from our team, just a few words, sir. ప్రభాస్ గారి అంతకుముందు సినిమాలని కూడా పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లిన ఘనత వీరికే దక్కుతుంది. అనిల్ సార్. I'd like to wish Vishwash sir and Maruti sir all the very best for the film. Prabhas is like a brother to me, and his fan following, when we see all this, it's so heartening. He deserves all the love. Sir, thank you for letting me be a part of this film. Thank you so much, sir. A man of few words, but a lot of deeds, and thank you so much for always your extended support. Yes. Okay, so what to do? Ippudu em cheddamu. Let's start the music, and music start cheyali ante సినిమాలో పాటలైనా, వెనకాల BGMs అయినా, సీన్లో ఎలివేషన్స్ అయినా, హీరో ఎంట్రీ అయినా, క్లాస్ అయినా, మాస్ అయినా, మనకి వినిపించే పేరు, మారు మోగే పేరు, మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్ గారు. So with a big round of applause, let's welcome Taman garu and his team on stage, please. Shreyas Future City proudly presents the pre-release event of Raja Saab, powered by KLM Fashion Mall, Keep Loving More, and Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, and Shreyas Utsav. Also, our photography partners are Villat Photography, and our reel partners are Flash Shoot. Special thanks to them. Okay, so తమన్ గారి టీం మనకి ఒక సూపర్ మ్యూజిక్ని ఇక్కడ అందించే ముందు, నాలాగే ఒక మంచి మాటకారిని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఆయన పేరు విటివి గణేష్ గారు. ఆయన చేసేటువంటి కామెడీ ఇంత అంతా కాదు. మనం ఆయన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చూసాము. ఒక్కసారి విటివి గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విటివి సార్, to please come onto the stage.
సార్ వాంగ సార్, గ్యారంటీగా మనం వీటీవీ గణేష్ గారి దగ్గర నుంచి ప్రభాస్ గారి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం ఇప్పుడు. సార్ మీకు గుర్తుందా, ఆ రోజు మీరు సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో చెప్పారు, నేను ఒక యాంగిల్లో చూస్తే త్రిష మాదిరి ఉన్నాను అని. అది నేనే. అప్పుడు తెలియకుండా చెప్పాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రాజా సాబ్ వచ్చేసాడు. ఆయన అనదర్ 2 minutes లోపల వచ్చేస్తారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉండను. అది ఎవరంటే బీస్ట్ సినిమా తీసిన నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు. ఎస్, విజయ్ గారు ఇచ్చిన ఆ ఒక డైలాగ్ పర్మిషన్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎవర్రా నువ్వు, ఇంత స్మార్ట్. అది ఒక్క డైలాగ్ అండి. అదే గిరి అడుగుతాడు, నేను ఇన్ని సినిమాలు చేసినాను, నీకు ఒక్క డైలాగ్లో వచ్చి ఇప్పుడు నాతో ఈక్వల్గా చేస్తున్నావని గిరి నన్ను అడిగాడు. అదే అక్కడ ఉన్నాడు. రా. సో ఈ సినిమాలో చేసిన నేను ఒక్కరోజు 2 రోజు కాదండి, టోటల్లీ 55 days నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను. ఈయన కూడా ఉన్నాడు పక్కన. అయ్యో ఇదే అండి, ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాడు, చాలా మంచివాడు. అదే ఎప్పుడు వస్తున్నారా రాలా ఇంకా మేడం? తర్వాత అదన్నీ చూడొచ్చు. ఏమైనా అక్క ఓ పాట పాడించక్క వింటాం. పాడిస్తాం, కానీ ఈ సినిమాలో దయ్యాల గురించిన ప్రస్తావన ఉంది. మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? అక్క ఈ సినిమాలో పెద్ద తాత ఉన్నాడు. అక్క ఈ సినిమాలో ఒక పెద్ద తాత ఉన్నాడు. ఎస్, కథ అన్ని చెప్పేస్తాడు. హారర్ ఫిలిం అంటే సస్పెన్స్ ఉండాలి. ఉండాలి. నోరు ఒక మరి కాదు, వాళ్ళే చెప్తారు కథ. మీరు నేను ఏంటి చెప్పేది, తాత గురించి వాళ్ళే చెప్తారు. ఇక్కడ తాత వైరు కొరికేసాడేమో చూడండి రా అనేది కాదు తమ్ముడు, ఆ తాత మీ అందరు నరాలు తెంపేస్తాడు సంక్రాంతికి, కాచుకోండి అంతే. అలా ఉంటుంది సార్. మీరు సినిమా మొత్తం ఒక్కసారి చూసేసారా సార్? మీకు ఆల్రెడీ యాజ్ అ ఆడియన్స్ మీరు చూసేసి ఉండుంటారు కదా సినిమాని డబ్బింగ్లో. ఎడిట్లో మనతో ఎగిరిపోయింది. మీకేం కావాలి? ఏం లేదు సార్, ఇప్పుడు నిధి ఉంది, మాళవిక ఉన్నారు. ఈ ముగ్గురి పర్ఫార్మెన్సెస్లో ప్రభాస్ వచ్చేసారు.
ఎస్ ఫ్యాన్స్, మొత్తం పండగలన్నీ ఒకటే రోజు వచ్చేసాయి. సంక్రాంతి మాత్రమే కాదు, దసరా, దీపావళి అన్ని పండగలు వచ్చేసాయి. మొన్నే క్రిస్మస్ పండగ జరిగింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభాస్ గారు ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, డైలాగుల వర్షం కురిపించేశారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, బాహుబలితో ప్రపంచాన్ని జయించి డార్లింగ్ గా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి ఇప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటూ రాజాసాబ్లో టీజర్లో కనిపించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మనందరం చూడడానికి రెడీగా ఉన్నాము. On January 9th for Rajasab and inviting on stage సీన్ ఏదైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారంటే ఆ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన పాటలకి ఇచ్చేటువంటి ఆ ట్యూన్స్ మెస్మరైజింగ్ గా ఉంటాయి, బీజిఎమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక ప్రభాస్ గారు అండ్ తమన్ గారి కాంబినేషన్ super duper hit. Already inviting on stage our fantastic, fabulous, dynamic music director Taman Garu. Good evening, darling. Love you, darling. Darling, పిలక అదిరిపోయింది, మామూలుగా లేదు. అరే కూర్చోండి, కూర్చోండి. ఏంటి డార్లింగ్ ఫ్యాన్స్, ఎక్కడ సౌండ్? ఒక్కసారి అన్నది జూమ్ వేయండి, జూమ్ ఒక్కసారి. ఏం స్పిరిట్ డార్లింగ్ మీలో, యూఆర్ ఎ క్రేజీ స్పిరిట్. అసలు కాన్ వెయిట్, ఆ టైటిల్ కాన్ వెయిట్ ఫర్ దట్ ఫిలిం. ఓకే, రాజాసాబ్ Jan 9th అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఇయర్కి మా ప్రభాస్ గారే వస్తున్నారు. సో అసలు థియేటర్ రచ్చరచ్చ. ఫస్ట్ ఇంకా మాటలు తక్కువ చేసి లెట్స్ స్టార్ట్ విత్ ద సాంగ్. ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ పాడుతున్నాను. డార్లింగ్, లెట్స్ హ్యావ్ సమ్ క్రేజీ టైమ్. సుమా గారు మైక్. Come on, Rebel fans! ఓకే, తమన్ సార్ కంపోజిషన్ లో మన రెబెల్ స్టార్ ప్రభాస్ గారి అలాగే మారుతి గారి కాంబినేషన్ లో వస్తున్నాయి రాజా సాబ్. కమ్ ఆన్ గైస్, రెబెల్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి, ఎంజాయ్ చేద్దామా? సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ తో మేమందరం కూడా రెడీగా ఉన్నాం, తమన్ సార్ టీం అందరం. సో లెట్స్ హ్యావ్ మ్యూజికల్ ఫన్, అందరం కలిసి పాడుకుందాం. ఇంకొకసారి అందరు గట్టిగా రెబెల్ సార్ ఫ్యాన్స్ అందరు గట్టిగా మీ పవర్ చూపించండి. వినపడలా? కమ్ ఆన్ గైస్. ఓకే, రొమాంటిక్ రెబెల్ సార్ కోసం తమన్ సార్ కంపోజ్ చేసిన సాంగ్. ఈ పాట రాసిన కేకే గారు ఉన్నారా ఇక్కడ? ఉంటే ఒక్కసారి వెల్కమ్ కేకే సార్ ఆన్ ద డాష్ ప్లీజ్. కేకే సార్, ఈ పాట పాడడానికి ఇట్స్ ఆల్ వెల్కమ్ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారి పాటలకు రాబోతున్నారు అలాంగ్ విత్ ఒరిజినల్ సింగర్ శృతి రంజని. నువ్వు నన్ను రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నావు చూడు. సార్ మీ పాటలతో అందరినీ. డార్లింగ్, అతను చెప్పింది విన్నారా? నన్ను రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. ఓ మెట్టి ఎక్కేసాడు దాన్ని.
నా ఫేవరెట్ సాంగ్, ఈ సినిమాకి మొట్టమొదటి కంపోజ్ చేసిన సాంగ్, మారుతి ముహూర్తం పెట్టి మరీ కంపోజ్ చేసిన సాంగ్. థ్యాంక్ యూ మారుతి, లవ్ యూ సో మచ్. పేరే మారుతి, నువ్వు నా గుండెలో రేంజ్ రోవర్ లాంటి మనిషి. లవ్ యూ సో మచ్. సరిపోలే, ఉండు ఉండు ఉండరా, ఇంకా సరిపోలేదు సౌండ్. ఓకే, రెడీ శశాంక్? ఓకే, దా వాయించు. 31st ఒక పాట రిలీజ్ అవుతోంది. ఆ పాటలో మీరు అందరూ డ్యాన్స్ ఆడతారు ప్రభాస్ అన్నని చూసి నా. థ్యాంక్ యూ అన్నా. ఓకే, మన మనసున్న మహారాజు ప్రభాస్ గారు, రాజు, యువరాజు, మహారాజు. సో తమన్ గారు కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ మొన్ననే మనం క్రిస్మస్ రోజు చూసాం, ఒక చిన్న గ్లిమ్స్. ఇప్పుడు ఆ పాటని మనం ఒరిజినల్గా పాడిన అద్వితీయ అలాగే రియా గొంతుల్లో వినబోతున్నాం, అలాంగ్ విత్ ఆల్ ద సింగర్స్. మన రాజు, యువరాజు, మహారాజు ప్రభాస్ రాజు గారికి అందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి. లెట్స్ వెల్కమ్ అద్వితీయ అండ్ రియా. ఈ పాట కూడా రాసింది కేకే గారు సార్. ఇక జనవరి 9th మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ మీల్స్ ఫుల్ పండగ చేసేసుకుందాము. బట్ బిఫోర్ దాట్ మనకి ఈరోజు కొంతమంది స్పెషల్ గెస్ట్స్ ఇక్కడ ఉన్నారు, అలాగే టీమ్ మెంబర్స్, వారితో ఒకసారి మాట్లాడదాము. వీ హ్యావ్ వందన గారు అండ్ స్పందన గారు, ప్రొడ్యూసర్ గారి వైఫ్, డైరెక్టర్ గారి వైఫ్, ద ఉమెన్ బిహైండ్ ఆల్ దిస్ దట్స్ హ్యాపెనింగ్. The real success lies in your hands. Anything that you want to say, Vandana Garu? One line. I'm really happy for this movie and I can't wait to see it on the big screen. And thanks to everybody who's made this big project a successful one. Thank you. Thank you so much, Vandana Garu. Spandana Garu, మీరు కూడా మారుతి గారు ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే ప్రాజెక్ట్లో ఉన్నారు. ఒక్క నిమిషం. 3 మీరు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లెక్క పెడుతున్నట్టున్నారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సభాముఖంగా మారుతి గారికి? ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ మై లవ్ ఆఫ్టర్ Jan 9th. అప్పటిదాకా వాళ్ళిద్దరు లవర్స్, ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. దే ఆర్ ఇన్ లవ్. ఐ నో, ఎంతైనా ప్రభాస్ గారితో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ ప్రభాస్ గారు డార్లింగే, అండ్ ప్రభాస్ గారికి వాళ్ళందరూ డార్లింగ్సే, ఇందులో డౌటే లేదు. అండ్ అలాగే వీ హ్యావ్ అవర్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్ కృతి. ఒక్క వన్ లైన్ ఫ్రమ్ యూ వుడ్ బి గ్రేట్, బికాజ్ మీరు మూవీస్ ప్రొడక్షన్లో మాత్రమే కాకుండా యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఫిలంథ్రఫిక్ వర్క్ ఆల్సో. వన్ వర్డ్ ఫ్రమ్ యూ కృతి ప్లీజ్. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, రెడీగా ఉండండి. I can't wait to see Raja Saab on the big screen. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్, ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్. అలాగే ప్రభాస్ గారు, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి. ఒక్క నిమిషం, కొంతమంది అక్కడ రాశారమ్మా, ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా, గ్రీన్ కలర్ కార్డ్. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ప్రభాస్ గారు, ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం, మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని. ఐ రియలీ లైక్ ఇట్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మా బంగారం, ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట, ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు. క్వాలిటీ. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకనేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు. నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? రే ఏంట్రా ఇది, మొత్తం బయోడేటా అడుగుతున్నారు. నిధి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు? ప్రొఫెషన్ ఆఫ్ లవ్.
ఆఫ్ లవ్. బాబా ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, మారుతి గారు ఎక్కడ ఉన్నారు? మారుతి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, మారుతి గారు, మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి? పెళ్ళయి భార్య ఉండడం వలన, పెళ్ళి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా? నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అదిగో అయ్యే వినపడుతున్నాయి. ఆ ఆరాలో ఉన్నాను నేను, రెబల్ ఆరాలో ఉన్నాను నేను, అంతే. మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో, 9th తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే, తమన్ గారు, చాలా క్రిటికల్ క్వశ్చన్. దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్? ఆడదయ్యమా, మగదయ్యమా? బేసిక్గా దయ్యమే డేంజర్. అది ఏ రూపంలో ఉంటే ఏంటి, దయ్యాలే డేంజర్. బట్ దయ్యాలు ఎవరో లేరు, ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు, ఎందుకన్నారో తెలియదు. కానీ మీ మూవీ రాజాసాబ్ 3 హీరోయిన్లు ఉన్నట్లు, నాకు కూడా 3 లవర్స్ ఉన్నారు, ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి. మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకుల్స్. థ్యాంక్ యూ. నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికైతే రెడీగా ఉన్నాం. ప్రభాస్ గారు, నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి, మీరు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు. జస్ట్ 1 వర్డ్ చెప్తే చాలు. ఒక డైరెక్టర్ గురించి 1 వర్డ్, ఓకేనా? అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి. ఓకే, నేను పేరు చెప్తాను, 1 వర్డ్ అబౌట్ ద డైరెక్టర్ అండి. కల్కి నాగశ్విన్. స్ట్రాంగ్. ఓకే, ప్రశాంత్ నీల్. హాయ్ ప్రభాస్ సీను గారు. హాయ్. బ్యూటిఫుల్ పర్సన్. ఓకే, రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే, మారుతి గారు. క్యూట్. హన్ను రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే, సుజిత్. స్మార్ట్, వెరీ స్మార్ట్. ఓకే, పూరి జగన్నాథ్ గారు. పూరి గారు కూడా జీనియస్. హీ క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా. ఓకే, సందీప్ రెడ్డి వంగ. అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నా. కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్, కల్ట్ డైరెక్టర్. ఎస్. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరపున, నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా. ఎన్నో 20-30 వెరైటీస్ పెడదాం. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు, ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారు, వేర్ ఎవర్ యు ఆర్. ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు, మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్ళే చెప్పండి. అయ్ ప్లీజ్ మాట్లాడండి. అక్కడ మాట్లాడారు. అయితే రండి, అక్కడ రండి, పదండి, అక్కడికి వెళ్దాం. మీరు అక్కడికి వెళ్తే మేము అందరం వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అసలు? పదండి. నేను ప్రభాస్ గారు ఎక్కడుంటే అక్కడ ఉంటానండి, మా ఫ్యాన్స్ ఎక్కడుంటే అక్కడ ఉంటాం. సో ఇప్పుడు ఎస్కేఎన్ గారి మాటలు విందాము. ఎక్కడ ఎస్కేఎన్ గారు? నన్ను అడిగితే మీరు ఇంకా ఎక్కువ కాలం తెర వెనకాల ఉండకూడదు, తెర ముందుకు వచ్చేయాలి. అన్నయ్య నాకు బీజం వేస్తున్నారు. ఆపేయండి. పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడదాం, స్పీచ్ చేసాక పంచ్ చేద్దామా? నాకు మీ ఎమోషన్ తెలుసుగా, ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఓకే, ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం. ఒక 2021 ఎండ్లో అనుకుంటా ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నారు. చెప్పమన్నప్పుడు మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఒక సినిమా మారుతి గారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు. ఆ వెంటనే మారుతి గారు నేను ఒక 20 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు. కొంచెం డౌన్ అయ్యాం అందరం. ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం, సార్ కొంచెం ఇలా ఉంది, నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే ఒక 3-4 hours తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు. మారుతి బయటకు వచ్చి, డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు 10-11 ఫిల్మ్స్ చేశాను, బట్ నెక్స్ట్ 2-3 years నా బ్రీత్, నా కెరియర్, నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని. ఎందుకంటే ఏమైంది డార్లింగ్ లోపల అని చెప్పా. అదే డార్లింగ్, ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా? మీరు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది, మనం సినిమా చేస్తున్నాం అని చెప్పిన పర్సన్. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. వన్స్ ఎ కింగ్ ఆల్వేస్ ఎ కింగ్. ఈజ్ కింగ్ సైజ్డ్ హార్ట్. సో నాకు అది చెప్పగానే మారుతి నా కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను మారుతి 20 rupees ఫుల్ మీల్స్ ఉంటే నేను 7 rupees, మారుతి 7 rupees, ఇంకెవరన్నా వస్తే 6 rupees ఇస్తే మనం ఫుల్ మీల్స్ చేద్దాం ఫిల్మ్ నగర్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ స్టేజ్ నుంచి బిగిన్ అయ్యి మారుతి గారి ఫాదర్కి అరటిపళ్ళు బిజినెస్ ఉండేది. ఈ స్టేజ్కి వచ్చాడంటే మారుతి, అది ప్రభాస్ గారు ఇచ్చిన అవకాశం. సో వీ లవ్ యూ ప్రభాస్ సార్. ఎందుకంటే ప్రభాస్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ మా యూవి వంశీ చెప్పాడు, మా వంశీరెడ్డి, అరే నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీచ్లో ఎలివేషన్స్ ఇవన్నీ అతి చేయకు అని. బట్ ఒక అలాంటి హార్ట్కి మనం ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? ఇవ్వకుండా ఉండలేం. అందుకనే ప్రభాస్ గారితో షూట్ చేస్తున్నప్పుడు యూరోప్లో ఆయన ఒక పెద్ద విల్లా తీసుకున్నారు. ఆ విల్లా ఎందుకంటే ఒక పెద్ద విల్లా తీసుకుంటే అందులో పెద్ద కిచెన్ ఉంటుంది, అందులో పనిచేస్తున్న అందరికీ కూడా, ఎందుకంటే యూరోప్లో మేము పాస్తా ఏం తినలేకపోయేవాళ్ళం. ప్రభాస్ గారి చెఫ్ అందరికీ కూడా ఒక మంచి భోజనం వండి పంపించేవాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాగా పనిచేస్తామో ఏంటో తెలియదు కాబట్టి. సో వీ లవ్ యూ ప్రభాస్ సార్. నేను మారుతూ ఒకటే చెప్పా, డార్లింగ్ నేను సినిమా తీసిన తర్వాత, అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్ ఇంత ఖర్చు పెట్టి ఇంత డేర్ చేసి, అంటే డేర్ అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, ఆయన చాలా రాక్ సాలిడ్గా ఉండేవాళ్ళు. నేను ఒకటే చెప్పా, రాముడు ఆ రామసేతు కడుతుంటే ఉడత ఇసుక ఇది చేస్తుంది కదా, నేనేమీ కాదు, ఈ సినిమాకి నేను ఉడతను మాత్రమే. బట్ బికాజ్ ఆఫ్ ప్రభాస్ గారి మంచితనం, మారుతి నా స్నేహితుడు మారుతి. బట్ ఈ సినిమా ఇక్కడికి వచ్చే ముందే 3 minutes 21 seconds ట్రైలర్ చూశాను. చెప్పచ్చుగా. ఆ ట్రైలర్ చూశాక అప్పుడప్పుడు మనం ఒక 4 minutes సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఎలా ఉంది, ఒక ఫ్రేమ్ ఎలా ఉంది అని చెప్తారు. ఆ ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు, మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు, బుక్ తీసుకు రూల్ ఉండవు, పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రమే ఉంటుంది. సారీ వంశీ, కొంచెం అప్పుడప్పుడు నేను ఎమోషన్ అవుతుంటాను.
మా తమన్ మ్యూజిక్, మా డార్లింగ్ తమన్ మ్యూజిక్ గారి హ్యాట్రిక్ కాంబినేషన్ మహానుభావుడు, ప్రతిరోజు పండగ, ద రాజా సాబ్ హ్యాట్రిక్ అవ్వాలని, అలాగే మా హీరోయిన్స్ మాళవిక మోహన్ గారు, నిధి అగర్వాల్ గారు, రిద్ధి గారు, అందరికీ, అనిల్ తడాని గారు దీన్ని ఇది చేయబోతున్నారు. సో మీ అందరికీ కూడా బిఫోర్ గోయింగ్ దెన్ ఈ 2-3 ఇయర్స్ నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా, దిస్ ఈజ్ నా మైండ్లో ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. కల్మషం తెలియదు, ఏం తెలియదు, ఆయన సినిమా ఒక్కటే తెలుసు. ఆయన అందుకే ఏమైనా సరే ఇక్కడి నుంచి అక్కడి నుంచి జపాన్లో కూడా తుఫాన్ సృష్టించగల వ్యక్తి. లవ్ యూ సార్. అప్పుడప్పుడు నేను ఎమోషన్లో కొంచెం ఇదవుతాను. జాన్ 9th ఎప్పుడో పందెం కోళ్ళ మీద వేస్తారు, ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. జాన్ 9th రాసి పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. పండక్కి వస్తున్నాం, పండక్కి చేస్తున్నాం. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్ అంతే. థ్యాంక్ యూ ఎస్కెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సూపర్ స్పీచ్ తర్వాత ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా దేవపర్ణ తన బ్యూటిఫుల్ కాదు గోస్ట్లీ డాన్స్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. కాస్త మా కెమెరా డిపార్ట్మెంట్ అందరూ కాస్త పక్కకు తప్పుకోండి. దేవపర్ణ ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ హర్ టీమ్. దేవపర్ణ, ఓ మై గాడ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. ఇది పర్ఫార్మెన్సో రియాలిటీ అర్థం కావట్లేదురా బాబు. మామూలుగా కింద కొంగి ఒక బకెట్ తీయాలంటేనే నాకు నడుము పట్టేస్తుంది. హలో అమ్మ, రాత్రి పడుకోనమ్మా. వన్ టైమ్ గో మీట్ దెమ్ అండ్ కమ్. నో స్టెప్స్ ఆర్ దేర్, యూ వాంట్ టు గో, కమ్, వీ విల్ గో లైక్ దిస్. గుడ్, నో, వెరీ గుడ్. ఓ మై గాడ్, ఓరి దుంపదేగా, ఇది నిజంగానే మనిషి కాదురా బాబు. వావ్, తమన్ గారికి హాయ్ చెప్తుంది. తమన్ గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడట్లేదు అసలు. నిధి, యు లైక్ హర్ రైట్? ఎస్. వాట్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ యు ఆర్ మ్యాన్. దేవపర్ణ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ బోన్స్. హౌ ఫ్లెక్సిబుల్ ఆర్ యూ? అండ్ ఐ హర్డ్ దట్ యూ ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. డూ యూ వాంట్ టు సే సంథింగ్? Hello, and I'm so happy कि मैं इस फिल्म में थोड़ा सा पार्ट कर चुकी हूँ और आप लोगों को दिखाई देगा. थैंक यू सो मच डायरेक्टर सर एंड ऑल ऑफ एंटायर टीम. एंड मैं सच्ची में बहुत खुश हूँ और ये बड़ा इतना एक प्रमोशन में मेरे को मतलब ये मिला. थैंक यू सो मच. थैंक यू सो मच. रात में नहीं दिखना, ठीक है? मैं डर गई, मर गई అమ్మా. ఓకే, సో ఈ దయ్యం క్యారెక్టర్ని చూసిన తర్వాత కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని ఒకసారి కళ్ళ ముందు చూడాలి అనిపిస్తోంది నాకు. అందుకనే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్. రిద్ధి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మాళవిక మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నిధి అగర్వాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిద్ధి, క్యూట్నెస్ ఓవర్లోడెడ్.
అలాగే మన మాళవిక మోహన్ గారిని పర్ఫార్మెన్స్ తో ఎలా మెప్పించారో మనందరం చూసాము. అండ్ నిధి అగర్వాల్ గారు, వాట్ ఎ పర్ఫార్మర్. మనము సవ్యసాచిలో చూసాము, హరిహర వీరమల్లులో, అండ్ ఇప్పుడు ఈ మూవీలో చూడబోతున్నాము. ఆల్ ద 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారా మీరు? బాగున్నారా? ఇప్పుడు అబ్సల్యూట్లీ కదా మన డార్లింగ్. సో ఈ రాజా సాబ్ మూవీ ఒక అబ్సల్యూట్ ఎంటర్టైనర్ ఉంది. థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ షోయింగ్ our darling exactly as he is. I think Maruti sir has done an incredible job in bringing out all the details that Prabhas Garu has and put them in Raja Saab and made him into an absolute darling in the film. Can't wait for you all to watch it, enjoy the film and enjoy your lovely darling Prabhas. Thank you. Thank you. Thank you so much. And Malavika Mohan Garu. Andariki namaskaram. Hello rebels. ఈరోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ పర్సనలీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఈవినింగ్. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. It was my dream to make my Telugu debut with a very special film, but I didn't ever imagine I would be making my debut opposite India's biggest superstar. Fans ki aina darling, fans ki aina rebel god. Naku matram Raja Saab, Prabhas sir, it's been an absolute honor sharing the screen with you and to know you as a person. You're one of the sweetest people I've ever worked with, and thank you for that. Maruti sir, thank you for giving me Bhairavi. Most directors give their actresses song and romance only. You have given me song, romance, comedy, drama, and action in a movie which has the action king. So thank you for that. Big thank you to the entire cast, my lovely co-actors. We had a really fun time together. Thank you, Vishwa Prasad Garu. Thank you, SKN Garu, the sensational SKN Garu. Thank you to Maruti sir's lovely family, Hiya, who has worked with sir on Raja Saab and who's become a lovely friend. Thank you to the DOP, Karthik sir, the entire team that made 3 years of hard work possible. Raja Saab is a movie with mass, dance, comedy, romance and lots of action. Please go watch it on 9 Jan and I promise you, you will love it. Thank you. Thank you so much. We will surely watch it. ఎందుకంటే we like celebrating films కాబట్టి. And Nidhi.
అందరికీ నమస్కారం. టుడే ఐ హ్యావ్ సమ్ హెల్ప్, ప్లీజ్ డోంట్ మైండ్, బికాస్ నాకు అన్నీ చెప్పాలి ఈసారి. సో అందరికీ నమస్కారం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్కి నమస్కారం. Prabhas sir, it was a dream come true working with you. You're the sweetest and kindest person. You deserve all the success and love in the world. And గల్లీలో ఎవరైనా 6 కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. And that is you, sir. Thank you Maruti sir for giving me Bessie. Sir, మీతో ప్రతిరోజు పండగే. So I've had a lovely time shooting with you. Comedy King, Satya, Srinu Garu, Saptagiri Garu, VTV Ganesh sir, thank you for making the shoot so much fun for me. Malvika and Riddhi, it was lovely working with you. All the best for everything. Taman, the man. I worked with you before and all my favorite songs are with you. So thank you, and I cannot wait to see what you do with the BGM. Thank you to our viral star SKN sir for all the love and support for the film. And thank you to Hiya and Nihita for all the love. And Vishwa Garu, you're a dream producer. It was lovely working with you. Thank you, love you all. Thank you so much, Riddhi. And Riddhi had something else to say. I just realized that I wasn't prepared enough. So I didn't get to thank everyone who made it possible for me to stand here. First and foremost, thank you so much, Prabhas. I'm here because of you. You took me in the film. I'm wearing the sari that you gave me, and I saved it for 3 years just to wear it tonight, and I'm so grateful to have you in my life. Thank you, Maruti sir. You came to Bombay to cast me. And SKN Garu, who's there with Maruti sir, thank you so much. You're the first few people I met on this film. Vishwa Prasad Garu, thank you so much again. You gave our film help not just as a producer, but also with time. You gave it so much time, and we will give you 10 times more with all the work that we've put in. Thank you so much, ma'am. Thank you to Maruti sir's wife. Thank you to all the ladies present here, Nihita, Hiya, who have put in their heart and soul for the film. And every single Rebel fan, because you all make it possible for the films to do well. Thank you so much. And thanks for the mic. Thank you so much, Riddhi. Your speech was beautiful and your sari is more beautiful. Prabhas Garu, pandakki naaku kuda oka cheera waiting ikkada. And ladies, you all have done such a wonderful job in the movie. I know it's not easy. The shooting days, all the hard work that you all put into. So respect all your work. Great job. Looking forward to seeing you all on January 9th. Thank you. Thank you so much. Yes, requesting you all to please be seated. Nidhi. చీరలోనే చాలా నిధులు ఉన్నట్టున్నాయి. ఎస్, రత్నం మణిమాయ ఖచ్చితాలంకృతమైనటువంటి డ్రెస్సు సూపర్బ్. అండ్ thank you so much once again. So Shreyas Future City proudly presents the pre-release event of Raja Saab, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreyas Impact Foundation, Shreyas Utsav, and Shreyas Corporate Club. Our jewelry partners are Vega Jewelers, our health partners are Dr. Yoda, and also our food partners are the Bhadrachalam Cafe. Our music is on T-Series, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఈ రోజు భువనేశ్వరి మాత ఆశీస్సులతో కార్యక్రమం చాలా సజావుగా జరుగుతోంది. అండ్ ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవడానికి ఇందాక మనం పాటలు విన్నాము, ఇక రీ రికార్డింగ్ వినబోతున్నాము. BGMs RR అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ మా తమన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇక ఇలాంటి సబ్జెక్ట్ దొరికిందంటే ఒక కాంబో కోరుతున్నారు తమన్ గారు. అండ్ ఆ కాంబో ఇంకెవరో కాదు, మనకి ఈ రోజుల్లో బస్ స్టాప్ నుంచి మొదలు పెట్టి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్ట్ సినిమాల్ని చేస్తూ ప్రతిరోజు పండగే మనకు అందించినటువంటి డైరెక్టర్, ఇప్పుడు నిజంగానే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పండగని తీసుకొస్తున్న డైరెక్టర్ మారుతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మారుతి గారు టు ప్లీజ్
సరే ఇది నువ్వు దయ్యాన్ని పంపించే అది వాడిన మైక్ ఇది. ఓ మంచిదే కదా డార్లింగ్, ఆ దెయ్యం వల్లే 4 డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు. అంటే బస్ స్టాప్ నుంచి ఈరోజు ఎయిర్పోర్ట్ దాకా వచ్చావు. ఎయిర్పోర్ట్ వచ్చేసాను అంతే, ఫ్లైట్ ఎక్కడమే ఆలోచన. ఫ్లైట్ ఎక్కి తిరిగేసి కూడా వచ్చేసాను. సక్సెస్ ఫ్లైట్ ఎక్కిస్తున్నావా లేదా మమ్మల్ని? అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వే కొడుతున్నావు అక్కడ. నా పని అయిపోయింది. నువ్వు ఎంత బాగా కొడితే. డార్లింగ్ చూడండి డార్లింగ్, అసలు ఫస్ట్ రోజు నుంచి ఈ మాట మీదే ఉన్నాడు. సరే మాట్లాడు, చెప్పు డార్లింగ్. నీ వెనక్కే నేను. చాలా మాట్లాడాలనుంది, చాలా చెప్పాలనుంది, కాకపోతే అన్నీ చెప్పు డార్లింగ్. నేను వెయిట్ చేస్తా. నీకు చాలా కామెడీగా ఉంది డార్లింగ్. మన అంతే కదా డార్లింగ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా, ఈ మూమెంటు, ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకుంటున్నానంటే కారణం ఇద్దరే. ఒకళ్ళు నా కింగ్ సైజ్ కట్అవుటు రెబల్ స్టార్, అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడుగు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వాస్ సార్. విశ్వాస్ సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకనంటే ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి. పీపుల్స్ మీడియా మొత్తం, పీపుల్స్ మీడియా స్టాఫ్ కానీ, పీపుల్స్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానీ, మనం ఈరోజు ఏదో ఇది నేను చెప్తున్నాను, ఒక సాదా సీదా ఒక ఫంక్షన్ కాదు ఇది. దీని వెనకాల చాలా చాలా కష్టం ఉంది, అంత ఈజీ కాదు. మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి, ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది. ఆయన్ని తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం 100% ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది. నెక్స్ట్ అసలు ఈ జర్నీ ఇక్కడ కొంచెం మాట్లాడాలి. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడమని చెప్తున్నారు. అంటే కథల్లోనూ, చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం, ఆ దేవుడు అలా కిందకి దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం, ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నా రియల్ లైఫ్లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం. వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు, పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన. నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ పాన్ ఇండియా అని అందరూ కాల్ రేస్కి తిరుగుతున్నాం, కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక మీడియం రేంజ్ హీరోని ఒక పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జును, ఇట్లా అసలు ఎంతమంది, ఎన్టీఆర్ గారు,
ఇట్లా రామ్ చరణ్, ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు. నాలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా. నేను రాశాను, నేను తీశాను, కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన లైఫ్ పెట్టేశారు. అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి, సినిమా పట్ల ఉన్న ప్యాషను, సినిమా ఆయన ఏకమైపోయిన తీరుకి అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది. నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు. ఆయన వేరే, ఆయన సినిమాతో ఏకమైపోయారు. మీ అందరు మనసుల్లో ఉన్నారు. ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ మన ఎదురుగుండా కూర్చుంది అంతే. ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు 3 years తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకటే ఆకాంక్షతోటి వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా, ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం. అలాగే నార్త్లో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను, ఏదో నేను తీశానని కాదు, నేను ఒక ఆడియన్ లాగానే చూస్తా. ఎప్పుడైనా సినిమా తీసానో నా పని అయిపోయిందని బయటకు చూస్తా. కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా. ఆయనకి మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు, అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. డార్లింగ్, మాటల్లో చెప్పలేను డార్లింగ్, నాకు ఏడుపు వస్తుంది డార్లింగ్ మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఎస్కేన్, వీ నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్. డార్లింగ్, నేను మీకు తెలీదు, ఎవరన్నా చనిపోయినా ఏడవను. ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా. ఓకే, సారీ డార్లింగ్, ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల, ఇదంతా నా స్ట్రెస్. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. ఇంకంతకు మించి చెప్పలేను. అలాగే ఈ సినిమాకి మాలవిక, నిధి, రిధి ఒక్కళ్ళు కాదు, ప్రభాస్, సీనన్న, నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు.
I know it's a very, very emotional moment. Maruti garu, almost 3 years of journey, 3 years of friendship, 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది. అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్ సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. రాజా సాబ్ హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద మ్యాన్. మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను, నేను ఏడ్చాను ఇక్కడ. ఫస్ట్ టైము నేను సినిమా అంతా నవ్వించలేడు. నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు, కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, నా వైఫ్ స్పందన, అలాగే నా పిల్లలు హియా, కేదార్, నీత, నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా సైనికులు చచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు. నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తా. ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ, ఆర్ట్ కానీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, నాకు ఇప్పుడు మాటలు రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ జస్ట్ ఒక్కసారి అందరినీ ఒక్కసారి జస్ట్ ఒకటే ఒక్క కోరిక మాది ఏంటంటే, జస్ట్ ప్రభాస్ గారు ఒక్క 2 నిమిషాలు సోలోగా స్టేజ్ మీద నించోవాలి అని. ఓకే, ఒక్క 2 నిమిషాలు జస్ట్ ప్రభాస్ గారు. ఎస్, విశ్వ గారు మాట్లాడే ముందు ప్రభాస్ గారిని ఒక్కళ్ళనే ఒక్కసారి ఇక్కడికి వచ్చి జస్ట్ అది one of India's biggest superstars, our darling rebel star Prabhas garu. And ఇప్పుడు మోగ్లీ, మిరాయి ఇలాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని ఇప్పుడు రాజా సాబ్ అందించబోతున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి నమస్కారం అండి. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వీ హ్యావ్ డన్ ద బిగ్గెస్ట్ ఫిలిం విత్ ద బిగ్గెస్ట్ స్టార్. అంటే చాలామంది ఇది చాలా చిన్న సినిమా, కొద్ది రోజుల్లో అయిపోతుంది అలా అనుకున్నారు. కానీ 3 years చాలా కష్టపడి వి మేడ్ ఏ వెరీ బిగ్ ఫిలిం. మిమ్మల్ని మారుతి గారు చెప్పినట్టు వీ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీవన్. సో మీకు దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ హారర్ ఫ్యాంటసీ మూవీ ఇన్ ద గ్లోబ్ అండి. సో మీరు అందరూ దీన్ని ఎంజాయ్ చేశారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. అండ్ మే వి రిక్వెస్ట్ వన్స్ అగైన్ రిధి, అలాగే మాళవిక మోహన్ అండ్ నిధి అగర్వాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కృతి ప్రసాద్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వందన గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మైత్రి నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నుంచి మనకి ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా కూడా రాబోతోంది. ఫౌజీ, మైత్రి నవీన్ గారికి స్వాగతం. ఆల్సో మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి సలార్ సినిమాని అందించిన డిస్ట్రిబ్యూటర్స్. ఆల్సో ద యాక్టర్స్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అనిల్ తడాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఒక చిన్న రిక్వెస్ట్, మా మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ ఏరియా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రభాస్ గారిని చూడడానికి చాలా దూరం నుంచి ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. నేను ఫ్యాన్స్ పక్షపాతిని, నేను అటువైపే మాట్లాడతాను. సో దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఆల్మోస్ట్ ఐ థింక్ ఆఫ్టర్ 3 years మనం ప్రభాస్ గారి మాటలు వినబోతున్నాము ఈరోజు. And requesting everybody to please be seated. Even our guests also can be seated. We just wanted Prabhas garu chemantara mic. Okay, so here it is to one of India's biggest superstars, who's still so very humble and kind-hearted, Prabhas garu. థ్యాంక్ యూ సుమా గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. మొన్న జపాన్లో ఇది ఇలాంటివన్నీ చేశాను మీకు కూడా. ఇగో మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. సో ఈ చలిలో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో, చూసుకోండి జాగ్రత్తగా. టూ మచ్ చలి ఉంది. యా, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ టడాని నా బ్రదర్. మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. అనిల్ డార్లింగ్, వేర్ ఇస్ అనిల్ బ్రదర్? ఓ, హీస్ డౌన్ సమ్వేర్. అనిల్ టడాని. ఓకే బ్రదర్, ఐ లవ్ యూ. అండ్ సంజయ్ సార్, మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. అసలు ఏంటి సార్ అది? మీరు క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు. సంజయ్ దత్ సార్, మా నానమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నానమ్మ కథ, మా నాన్నమ్మ మనవడో కథ ఈవిడ పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. సో అది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమాకి ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years పాప సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కాము, దాని పని చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్. వెరీ రేర్ కాంబినేషన్.
ఓ సోల్మన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్స్. యా, నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉంటున్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. ఓకే, ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో, సీరియస్గా చెప్తున్నా, రాజా సాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు. తమన్ డార్లింగ్, లవ్వే అంతా లవ్వే. ఓకే, వెళ్ళిపోయారు కదా, దా. ఓకే వెళ్ళిపోయాడు కదా, రండి క్లియర్. సో తమన్ డార్లింగ్, ఫస్ట్ మారుతి గారు, మేము హారర్ ఇది ఈయన మారుతి గారు, అదే దాని గురించి చెప్తా. ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు. అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడున్నాడు మనకి ఈ వాట్ ఎవర్ సినిమాకి. నేను ఇంతకు అనుకున్నాను క్యారవాన్లో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరీ ఓవర్గా ఉంటుందేమో. తమన్ డార్లింగ్, థ్యాంక్ యూ. నీ చేతుల్లో పెడుతున్నాం. ఎవరు మర్చిపోయినా మన డిఓపి గారు కార్తిక్ గారు, అసలు ఆయన పేస్, ఈయన స్పీడ్కి, ఆయన పేస్కి, ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్. అసలు కార్తిక్ సార్, థ్యాంక్ యూ లాట్. బికాజ్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీ లెవెల్ వచ్చింది. రామలక్ష్మణ్ మాస్టర్, ఈ ఫైట్లు ఈ బేబచ్చాలు సాల్వన్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్. ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు, ఈయన బాహుబలి అటు వెళ్ళిపోయారు. కానీ రామలక్ష్మణ్ మాస్టర్ మాస్ తెలుసు కదా, సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు. డార్లింగ్, ఈ మారుతి గారు ఇది పాపం, ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి. సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి, డార్లింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డార్లింగ్ అని చెప్పాను. చేద్దాం డార్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, ఇది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది.
స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డల్లింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? మేమైతే ఎక్సైడ్ ఉన్నాం, మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా, మరి చూసుకోండి. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. ఆ రోజు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. బాయ్ డార్లింగ్స్. PROs, GSK మీడియా, వంశీ కాకా గారు, సురేష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ డార్లింగ్స్, ప్రభాస్ గారి సినిమా చూద్దాము on January 9th. రాజా సాబ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ నైట్.